హైదరాబాద్ తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ ముఖ్య నేతల మధ్య వర్గ విభేదాలు బయటపడ్డాయి. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సమావేశంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పార్టీ ముఖ్య నేత రావుల శ్రీధర్ రెడ్డి మధ్య గొడవ జరిగింది. ఎమ్మెల్యే మాగంటి మాట్లాడుతుండగా శ్రీధర్ రెడ్డి అడ్డుకున్నారు. దీంతో తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అసలు మీటింగ్కు నిన్ను ఎవడు పిలిచాడని శ్రీధర్ రెడ్డిపై మండిపడ్డారు. దీనికి శ్రీధర్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. వివాదం పెరుగుతుండటంతో ఎమ్మెల్యే తలసాని జోక్యం చేసుకుని ఇద్దరికి సర్ది చెప్పినట్టు తెలుస్తోంది. నిన్ను ఎవరు పిలిచినా తమిళ నువ్వు జరిగిపోయి నిన్ను ఎవరు పిలిచినా తమిళ హైదరాబాద్ తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ ముఖ్య నేతల మధ్య వర్గ విభేదాలు బయటపడ్డాయి. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సమావేశంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పార్టీ ముఖ్య నేత రావుల శ్రీధర్ రెడ్డి మధ్య గొడవ జరిగింది. ఎమ్మెల్యే మాగంటి మాట్లాడుతుండగా శ్రీధర్ రెడ్డి అడ్డుకున్నారు. దీంతో తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అసలు మీటింగ్కు నిన్ను ఎవడు పిలిచాడని శ్రీధర్ రెడ్డిపై మండిపడ్డారు. దీనికి శ్రీధర్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. వివాదం పెరుగుతుండటంతో ఎమ్మెల్యే తలసాని జోక్యం చేసుకుని ఇద్దరికి సర్ది చెప్పినట్టు తెలుస్తోంది. నువ్వు జరిగిపోయి నిన్ను ఎవరు పిలిచినా తమిళ నువ్వు జరిగిపోయి నిన్ను ఎవరు పిలిచినా తమిళ నువ్వు జరిగిపోయి నిన్ను ఎవరు పిలిచినా తమిళ నువ్వు జరిగిపోయి నిన్ను ఎవరు డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, మాగంటి రావుల మధ్య గొడవకు కారణం ఏంటి? సూర్య, తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. సికింద్రాబాద్ పార్లమెంట్ రివ్యూ సమావేశానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్, అదేవిధంగా మాజీ చైర్మన్ టీఆర్ఎస్ నేత మాజీ చైర్మన్ శ్రీధర్ రెడ్డి ఇద్దరు సికింద్రాబాద్ పార్లమెంట్ రివ్యూ సమావేశానికి హాజరయ్యారు. ఆ సమావేశంలో హోస్ట్గా వ్యవహరిస్తున్న స్థానిక ఎమ్మెల్యే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్ ఎవరైతే ఇన్వైటర్స్ ఉన్నారో వారందరినీ కూడా వరుసగా మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దాసోజ్ శ్రావణ్ మాట్లాడిన తర్వాత వెంటనే శ్రీధర్ రెడ్డికి మైక్ ఇచ్చే ముందు మాగంటి గోపీనాథ్ శ్రీధర్ రెడ్డిని ఎవరు ఈ సమావేశానికి ఆహ్వానించారంటూ సమావేశం వేదికపై ఉన్న వేదిక ముందే ఆయన శ్రీధర్ రెడ్డిని అనడంతో ఇక వెంటనే శ్రీధర్ రెడ్డి తనను అనడానికి తిట్టడానికి నువ్వెవరంటూ కూడా ఆయన కౌంటర్ ఇచ్చారు. ఇద్దరు నేతల మధ్య ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. అంటే ఇప్పుడే కాదు, ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేత స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కి శ్రీధర్ రెడ్డికి మధ్య గతంలో కూడా వివాదాలు తెర మీదకి వచ్చాయి. గత జూలై నెలలో బోనాల సందర్భంగా శ్రీధర్ రెడ్డి అనుచరులు కటౌట్ ఏర్పాటు చేస్తే ఆ కటౌట్ని కూల్చే ప్రయత్నం స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే గోపీనాథ్ అనుచరులు కూల్చేయడం, అక్కడ స్థానికంగా ఉన్న కార్పొరేటర్ శ్రీధర్ రెడ్డిపై కేసు పెట్టడం, ఇదంతా కూడా గతంలో మంత్రిగా ఉన్న ప్రస్తుత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ దృష్టికి వెళ్ళడం, ఇద్దరు నేతల మధ్య గతంలో కూడా ఈ వివాదాన్ని సద్దుమరిగే ప్రయత్నించారు. కానీ తాజాగా ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంటుకి సంబంధించిన సమావేశం జరుగుతుంది. అన్ని నియోజకవర్గ సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా ఆ వేదికపై ఉన్నారు. ఇక జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్ శ్రీధర్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కామెంట్ చేయడమే ఆ వివాదమైనట్టుగా కూడా ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్ కూడా చెప్పొచ్చు. మైక్ ఇచ్చే ముందు ఆయనను ఈ సమావేశం నిన్ను ఎవరు పిలిచారంటూ ఆయన పరుషంగా కామెంట్ చేయడం, వెంటనే అదే వేదికపై ఉన్న శ్రీధర్ రెడ్డి
తనను నువ్వెవరు తిట్టడానికంటూ కూడా ఆయన తిరిగి కామెంట్ చేయడంతో ఆ వివాదం ఒకరిపై ఒకరు ఆరోపణ చేసుకోవడంతో వెంటనే వారిద్దరి మధ్య కల్పించుకున్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కేవలం ఇది కుర్చీల గొడవ అంటూ కూడా సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. కానీ ఆ సమావేశం అంటే సికింద్రాబాద్ పార్లమెంట్ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుంది. అయితే ఈ వివాదం జరిగే ఒక 5 నిమిషాల ముందు వరకు కూడా కేటీఆర్ ఆ సమావేశానికి హాజరు కాలేదు. ఆ వివాదం సద్దుమణిగిన తర్వాత కేటీఆర్ ఆ సమావేశానికి హాజరయ్యారు. అయితే కేటీఆర్కి ఇద్దరు ఇటు ఓవైపు మాగంటి గోపీనాథ్ అదేవిధంగా శ్రీధర్ రెడ్డి ఇద్దరు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. ఆ నియోజకవర్గానికి సంబంధించి గతంలో శ్రీధర్ రెడ్డి బీజేపీలో ఉన్నప్పుడు జూబ్లీ హిల్స్ నుంచి ఆయన పోటీ చేశారు. అయితే బీఆర్ఎస్కి వచ్చిన తర్వాత పార్టీ అధిష్టానం కూడా శ్రీధర్ రెడ్డికి ప్రయారిటీ ఇవ్వడం వల్ల జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్కి నచ్చడం లేదని కూడా పార్టీ నేతలు భావించారు. అందుకే జూబ్లీహిల్స్లో ఏ కార్యక్రమం ఉన్నా శ్రీధర్ రెడ్డి సమావేశానికి హాజరైతే నేరుగా బహిరంగంగానే గోపీనాథ్ ఆరోపణలు చేసేవాడు, లేదంటే ఆయనను తప్పించే ప్రయత్నం చేసేయడం కూడా తెలిసింది. అయితే ఈరోజు జరుగుతున్న సికింద్రాబాద్ పార్లమెంట్ రివ్యూకి సంబంధించి అన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేలతో పాటు ఖైరతాబాద్ జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో సంబంధించిన కీలక నేతలందరూ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి శ్రీధర్ రెడ్డి కూడా ఆ పార్టీ ఆహ్వానించింది. అయితే పార్టీ ఆహ్వానం మేరకే శ్రీధర్ రెడ్డి ఆ సమావేశానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే గతంలో ఉన్న పార్టీ వివాదము లేదంటే ఇద్దరి మధ్య ఉన్న వివాదమే ఈరోజు సమావేశం వేదిక నుంచి కూడా ఇద్దరు ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. దీన్ని వీరికి అండగా జూబ్లీహిల్స్ సంబంధించిన కార్యకర్తలంతా కూడా ఒకరికి సపోర్ట్ చేసే ప్రయత్నం చేయడంతో వెంటనే తలసాని కేవలం ఇది కుర్చీల గూడనే ఎలాంటి పార్టీ వివాదం లేదు అంటూ కూడా సద్దుమణించే ప్రయత్నం చేశారు. ఇద్దరు నేతలు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఫిర్యాదు చేశారు. ఇది పార్టీలో ఒక్కసారిగా ఆ పార్టీకి సంబంధించిన కీలక ఎమ్మెల్యేలంతా కూడా వేదికపై ఉన్నారు. ఒక పార్లమెంట్ రివ్యూ సమావేశం జరుగుతున్న సమయంలో నేతలు ఇద్దరు పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో పార్టీ వేదికపై ఉన్న ఆ సమావేశం వేదికపై ఉన్న నేతలంతా కూడా ఆశ్చర్యపోయినట్టుగా కూడా ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇది ఈ ఒక్క నియోజకవర్గం కాదు, బీఆర్ఎస్ పార్టీలో చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది. కానీ బహిరంగంగా ఆ పార్టీ కీలక నేతల ముందే ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం బీఆర్ఎస్ పార్టీని ఒక ఆందోళన కలిగిస్తుందని చెప్పొచ్చు.